హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవిన్. ఫ్రెండ్స్, ఇది అల్కాటెల్ వాళ్ళు దాదాపు ఒక 7 to 8 years తర్వాత మళ్ళీ మన ఇండియాలో రీలాంచ్ అయిన తర్వాత తీసుకొచ్చిన వీళ్ళ టాప్ 10 మోడల్ అల్కాటెల్ V3 అల్ట్రా 5G. ఇది 20,000 రూపాయలు పెట్టారు బేస్ మోడల్. అంటే అల్టిమేట్గా ఇది మీకు 17,000 రూపాయలకు వస్తుంది. సో 17,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు కొన్ని కొత్త ఫీచర్స్ ఈ ఫోన్లో ఎవరు ఆఫర్ చేయని కొన్ని ఇచ్చారు. బట్ మిగతా ఫీచర్స్ మాత్రం అందరికంటే వెనకబడిపోయి కొన్ని ఫీచర్స్ మాత్రం తక్కువ చేశారు. అందుకే ఈ బ్రాండ్ గురించి కానీ ఈ ఫోన్ గురించి కానీ ఎవరు మాట్లాడలేదు. సో దీంట్లో నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ చెప్తాను. అసలు దీన్ని కొనమని కూడా నేను డైరెక్ట్ చెప్పను. బట్ కొత్తగా వీళ్ళు తీసుకొచ్చిన ఫీచర్స్ గురించి మాత్రం ఒకసారి చూడండి. బాక్స్ పైన మీకు గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అల్కాటెల్ V3 అని రాశారు. అలాగే ఫోన్ డిజైన్ స్టైలెస్ ఇంత తక్కువ బడ్జెట్లో ఎవరు ఆఫర్ చేయరు. సో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇండియాస్ ఫస్ట్ ఈ పేపర్ టెక్నాలజీ ఫోన్, ఇది కూడా ఎవరు ఆఫర్ చేయరు. ఇది కూడా వీళ్ళు ఫస్ట్ తీసుకొచ్చారు. అలాగే ఈ బడ్జెట్లో మీకు ఈ సిమ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. ఇది పెద్ద మ్యాండేటరీ ఫీచర్ ఏం కాదు, కానీ ఇలాంటి కొత్త ఫీచర్ని తీసుకురావడం ఇది కాస్ట్లీ ఫీచరే. కాస్ట్లీ ఫీచర్ని ఇంత తక్కువ బడ్జెట్లో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా మంచి విషయం. అండ్ 4-in-1 డిస్ప్లే, దీంట్లో 4 డిస్ప్లే టెక్నాలజీస్ ఉంటాయి అనమాట. అండ్ డిస్ప్లే మోడ్స్ ఉంటాయి ఆ పేపర్ టెక్నాలజీ వల్ల. సో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 108 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 128 GB వేరియంట్ అవి రాశారు. అలాగే హైపర్ బ్లూ 8 GB 128 GB, అలాగే స్టార్ వ్యాలీ కూడా ఇక్కడ అండర్ లిమిట్లోనే ఉన్నట్టు చూపిస్తున్నారు. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకి ఫోన్ ఉంటుంది. సో నా దగ్గర ఉంది హైపర్ బ్లూ అనే కలరు. అలాగే ఒక ఛార్జర్ ఉంటుంది, 33 వాట్ ఛార్జరు, దట్టు పీడీ ఛార్జర్, గుర్తుపెట్టుకోండి. చాలా చిన్నగా ఉంది, యాపిల్ ఛార్జర్ లాగా చాలా సింపుల్గా ఉంది. అండ్ ఇది పీడీ ఛార్జర్. ఎంత తక్కువ బడ్జెట్లో మీకు ఎవరు ఆఫర్ చేయరు, ఏ ఫోన్ కూడా ఆఫర్ చేయదు. పీడీ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు, అలాంగ్ విత్ పీడీ ఛార్జింగ్ కేబుల్. Type-C to Type-C ఇస్తున్నారు. ఎవరు ఈవెన్ 30-40 వేలలో కూడా ఇలాంటిది ఇవ్వరు. బట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, మంచి విషయం ఇది. బట్ ఆ కలర్ చూడండి ఒకసారి. ఆ కలర్ చూస్తే నాకు చైనా కలర్ లాగా అనిపిస్తామని కొంచెం వియర్డ్గా ఉంది. బట్ ఎనీవే ఛార్జింగ్ కేబుల్ యూస్ఫుల్ కాబట్టి ఇది పక్కా పెట్టండి. అండ్ బాక్స్ లోపల మీకు ఒక TPU కేస్ ఉంటుంది. ఇది చాలా ఎక్కువగా బల్క్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీనికి పెన్ అనేది ఏదైతే ఉందో స్టైలెస్, ఇది మీకు ఈ కేస్కి మాత్రమే మీరు అటాచ్ చేసుకోగలరు. సో వీళ్ళు ఒక్కటి చేయాల్సింది, ఈ బాడీలోనే ఎక్కడైనా అరేంజ్ చేసే ఫీచర్ ఇస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉండేది. అది చాలా ఫుల్ఫిల్మెంట్ లాగా అనిపించేది నాకు. బట్ ఇది కేస్కి ఇవ్వడం వల్ల కొంచెం నాకు అంత గొప్పగా ఏమి అనిపించలేదు. అది ఎక్కడైనా పడిపోయే అవకాశం కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు ద ఫోన్, ఈ ఫోన్ మీకు కంప్లీట్గా ప్లాస్టిక్ డిజైన్తో ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ లాగా ఉంటుంది. బట్ ఇది ప్లాస్టిక్కే, గుర్తుపెట్టుకోండి. సాలిడ్గా ఉంది, బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే సర్క్యులర్ డిజైన్, చూడటానికి కొంచెం స్టైలిష్గా రిచ్ లుక్తోనే ఉంది. అండ్ అల్కాటెల్ బ్రాండింగ్. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్తో పాటు ఒక స్పెషల్ కీ ఉంటుంది. ఇదే మీకు 4 రకాల డిస్ప్లే టెక్నాలజీస్ ఉన్నాయి కదా, సో దాంట్లో షిఫ్ట్ అవడానికి ఇచ్చే కీ అనమాట, స్పెషల్ కీ. అండ్ టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇందులో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఒక మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, Type-C పోర్ట్, ఇక్కడ ఒక స్పీకర్ ఉంటుంది. టాప్లో ఇయర్ పీస్లో రెండో స్పీకర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. DTS విత్ 3D బూమ్ సౌండ్కి సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా దీనికి ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ మాత్రం ఓకే. దీంట్లో IP54 ఇస్తున్నారు. 67, 68 అంటే అండర్ 20,000లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా, చాలా మంచిగా బాగానే ఉంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఇందులోనే మీకు మెయిన్గా చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీస్ దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. జనరల్గా మనం ఫోన్ ఓపెన్ చేయగానే మన ఫోన్ డిస్ప్లే ఎలా ఉంటుంది, గ్లాసీగా ఉంటుంది కదా. బట్ ఈ ఫోన్ డిస్ప్లే ఓపెన్ చేయగానే బాక్స్లో చూడగానే దీనిపైన ఏదో మ్యాట్ సంబంధించిన కవర్ లాంటిది వేసారేమో అనుకున్నాను. బట్ అది కాదు, నిజానికి ఈ డిస్ప్లేనే మ్యాట్ డిస్ప్లే. ఇది ఎలా ఉంటుందంటే మనం బుక్ మీద పెన్నుతో రాస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది, ఎగ్జాక్ట్గా అలాంటి ఫీలింగ్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇవ్వడమే మ్యాట్ డిస్ప్లేని ఆఫర్ చేశారు. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. అండ్ ఈ డిస్ప్లేకి వీళ్ళు 6.78 ఇంచెస్, ఇది ఒక నెక్స్ట్ పేపర్ టెక్నాలజీ, ఈ పేపర్ టెక్నాలజీ వీళ్ళ ఓన్ టెక్నాలజీతో ఉన్న డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. ఈ డిస్ప్లేలో ఉన్న మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఈ డిస్ప్లే మీకు 3 రకాలుగా షిఫ్ట్ అవుతుంది. దీన్ని షిఫ్ట్ అవడానికి ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ ప్రెస్ చేయగానే మీకు ఒక మెనూ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ మెనూలో మీకు 3 రకాల డిఫరెంట్ పేపర్ మోడ్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ది మీకు మ్యాక్సిమం ఇంక్ మోడ్. ఈ మ్యాక్సిమం ఇంక్ మోడ్లో ఎలా ఉంటుందంటే కంప్లీట్గా మీకు నావెల్స్ అవి ఉంటాయి కదా, బుక్స్, అలాంటి బుక్ లాగా మారిపోతుంది. అలాంటి కలర్లోకి చేంజ్ అయిపోతుంది. అంటే మనం ఈ మోడ్, ఈ రీడింగ్ మోడ్ పెట్టుకుంటాం కదా, అలాంటి మోడ్లోకి వెళ్తుంది. బట్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దీంట్లో అన్ని యాప్స్ కూడా వెరీ లైట్, అంటే వెరీ లిమిటెడ్ 4-5 యాప్స్ మాత్రమే ఉంటాయి. కావాలనుకుంటే నేను యాప్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ సెట్టింగ్స్
సెట్టింగ్స్ కూడా మినిమల్గా ఒక 4-5 సెట్టింగ్స్ మాత్రమే ఉంటాయి. అంటే కంప్లీట్గా లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, ఒక బుక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కలర్స్ కూడా మీ కళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా చాలా సింపుల్గా ఉండేలాగా వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు. యాప్స్ కూడా వెరీ లిమిటెడ్గా ఉంటాయి అనమాట. కావాలనుకుంటే మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు. అది బాగుంది, చాలా బాగుంది. ఇది అంటే పేపర్ బుక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ రెండోది ఇంక్ పేపర్ మోడ్. ఇదేంటంటే మీకు లాంగ్ నోట్ బుక్స్ ఉంటాయి కదా వైట్ కలర్వి, అలా మారిపోతుంది. దీంట్లో కూడా యాప్స్ అని కూడా కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోతాయి. బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోయి అన్ని యాప్స్ కూడా ఈవెన్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మీకు సపోర్ట్ చేయవేమో అనుకునే యాప్స్ కూడా దీంట్లో బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోతాయి. దానివల్ల మీకు సింపుల్గా ఉంటుంది, కళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. దీంట్లో కూడా మీరు రాసుకోవచ్చు, 2 మోడ్లో కూడా ఈ పెన్నుతో రాసుకోవచ్చు. అండ్ మూడోది కలర్ పేపర్ మోడ్. ఇది కూడా మీకు జస్ట్ లైక్ అది బ్లాక్ అండ్ వైట్ పేపర్ లాగానే ఇది కూడా పేపర్ మోడ్లోనే ఉంటుంది. బట్ యాప్స్ మాత్రం కలర్ఫుల్గా ఉంటాయి, అది మాత్రం డిఫరెంట్. మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్. అన్నింటిలో ఈ పెన్ యూజ్ చేసుకొని మీరు రాసుకోవచ్చు. దీనికి ఒక సపరేట్గా యాప్ కూడా ఇచ్చారు. ఈ యాప్ పేరు జే నోట్స్ ఏదో ఇచ్చారు. ఈ జే నోట్స్ అప్లికేషన్లో మీకు అన్ని రకాల నోట్స్ తీసుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం అన్ని గెలాక్సీ ఫోన్స్లో లేకపోతే ఇంకా వేరే ఫోన్స్లో పెన్ ఎలా యూజ్ చేస్తామో అన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ని రకాల ఫీచర్స్ దీంట్లో సపోర్ట్ చేయవు. లైక్ మీకు క్యాలిక్యులేషన్స్ అయితే దీంట్లో పనిచేయవు, అది మాత్రం కొంచెం డ్రాబ్యాక్ లాగా అనిపించింది. మిగతా అన్ని ఫీచర్స్ కూడా యాడ్ చేస్తే బాగుండేదేమో. అది కాకుండా దీంట్లో కొన్ని ప్రీమియం ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆ ప్రీమియం ఫీచర్స్కి మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంట, అది ఇంకా విచిత్రంగా ఉంది. బేసిక్ పేపర్ రైటింగ్ అవన్నీ ఓకే కానీ, డ్రాయింగ్ అన్నీ ఓకే కానీ అడిషనల్ ఫీచర్స్ కావాలంటే కొనుక్కోవాలంట. సో దాన్ని మీరు లైట్ తీసుకోండి. సో ఇది దీంట్లోనే మెయిన్గా పేపర్. దీనివల్ల ఏంటంటే మీకు డిస్ప్లే కూడా ఎఫెక్ట్ పడకుండా, కళ్ళ మీద ఎఫెక్ట్ పడకుండా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. అండ్ ఇవన్నీ వద్దు నాకు రెగ్యులర్ ఫోన్ మోడ్ కావాలనుకుంటే మళ్ళీ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు రెగ్యులర్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్లో వీళ్ళు తీసుకొచ్చిన మెయిన్ హైలైట్ అనమాట. ఇది చాలా బాగుంది, నిజానికి బాగుంది. అండ్ ఈ పెన్ను కూడా యూస్ఫుల్. ఈ పెన్ను కూడా మీరు రాసుకోవడానికి బాగానే ఉంటుంది. బట్ నేను చెప్పాను కదా, అడిషనల్ ఫీచర్స్ లైక్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇలాంటివి ఏమి దీంట్లో వీళ్ళు ఆఫర్స్ చేయట్లా. అండ్ ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో IPS డిస్ప్లే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేపర్ టెక్నాలజీకి సంబంధించిన డిస్ప్లే అనమాట ఇది. ఇవే మెయిన్గా దీంట్లో ఉన్న హైలైట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సిమ్ ఫీచర్ కూడా దీంట్లో ఇచ్చారు. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మీకు స్టాక్ అనేది ఉంటుంది, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏమి ఉండవు, చాలా సింపుల్గా మినిమల్గా ఉంటుంది. అన్ని సెట్టింగ్స్ కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇవి దీంట్లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్స్. ఇక కమింగ్ టు ద అదర్ ఫీచర్స్, ఇందులో మీకు డైమండ్స్ని 6300 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ మీకు 6nm ప్రాసెసర్, 317K అంటే నియర్లీ 3,17,000 అండ్ బెంచ్ మార్క్ స్కోర్స్. ఇది నేను టెస్ట్ చేసినప్పుడు వచ్చింది. రెగ్యులర్ బేసిక్ గేమింగ్కి అయితే పనికి వస్తుంది, పీక్ లెవెల్ గేమర్కి అయితే సెట్ కాదు, గుర్తుపెట్టుకోండి. కొంచెం హీట్ కూడా అవుద్ది. అది కాకుండా గేమ్ ఆడుతున్నప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. నేను టెస్ట్ చేశాను. యాక్చువల్గా నేను కొన్ని టెస్ట్ చేశాను, ఆ టెస్ట్ రిపోర్ట్స్ చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ 100% ఛార్జ్ చేసి ఒక 2 hours యూట్యూబ్లో 4K వీడియో ప్లే చేసిన మ్యాక్సిమం బ్రైట్నెస్తో, మ్యాక్సిమం సౌండ్తో. సో అప్పుడు 100% నుంచి 2 hours లో 78%కి వచ్చింది. అంటే నియర్లీ 22% డిశ్చార్జ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే హాట్స్టార్లో ఒక మూవీ ప్లే చేసినాం. ఇది కూడా మ్యాక్సిమం సౌండ్, మ్యాక్సిమం బ్రైట్నెస్తో. ఇక్కడ 78 నుంచి 49%కి వచ్చింది. అంటే నియర్లీ 29% డిశ్చార్జ్ అయింది. ఆ తర్వాత కొంచెం ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా యాప్స్ యూజ్ చేసిన ఒక 1.5 hour వరకు. ఆ తర్వాత ఇది అరౌండ్ 39%కి వచ్చింది. ఆ తర్వాత 2 గంటల పాటు గేమ్ ఆడినాం. గేమ్ ఆడితే 5%కి వచ్చింది. అప్పుడు నియర్లీ 40 degrees టెంపరేచర్ కూడా వెళ్ళింది, విచ్ ఈజ్ యాక్సెప్టబుల్. 40 degrees అంటే పెద్ద విషయం కాదు. సో ఓవరాల్గా నాకు షార్ట్ వాల్యూ ఎంత వచ్చిందంటే నియర్లీ 7 గంటలేమో వచ్చింది. ఓకే, వెరీ రీజనబుల్. అండ్ ఛార్జింగ్ అవడానికి 0 to 50% ఏమో 27 minutes పట్టింది. అలాగే 50 to 100% ఏమో నియర్లీ ఓవరాల్గా 53 minutes పట్టింది అనమాట. సో 53 minutesలో ఫుల్ ఛార్జ్ అంటే విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో 5500 mAh వరకేమో బ్యాటరీ కూడా ఇచ్చారు కాబట్టి ఓకే, రీజనబుల్గానే ఉందని చెప్పొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ కెమెరాలో మీకు 108 MP మెయిన్ కెమెరా ఇచ్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఏం లేదు. రెండోది 8 MP, తర్వాత మూడోది 5 MP ఏమో ఇచ్చారు. సో ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ 32 MP ఇచ్చారు. కెమెరాలు మాత్రం యావరేజ్, ఆ బడ్జెట్లో యాక్సెప్టబుల్గానే ఉన్నాయి. కానీ ఓ పెద్ద తురుము తోపు అయితే ఖచ్చితంగా కాదు, యాక్సెప్టబుల్గా ఉన్నాయి అంతే. పెద్ద కెమెరా అయితే ఏమీ లేవు, అబోవ్ యావరేజ్గా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ బడ్జెట్లో యాక్సెప్ట్ చేయొచ్చు. అలాగే రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. లైక్ మీకు దీంట్లో OS కూడా చాలా నీట్గానే ఉంది, క్లీన్గా ఉంది, ఎలాంటి యాడ్స్ లేవు, స్టాక్ ఆన్ ఎడ్తో వస్తుంది, స్టాక్ డైలర్తో వస్తుంది. సో ఎవ్రీథింగ్ గుడ్. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ వీళ్ళు డిస్ప్లే మీద, పెన్ మీదే కాన్సన్ట్రేట్ చేశారు. కానీ మిగతా ఫీచర్స్ కూడా కొంచెం బెటర్గా ఇస్తే చాలా రీజనబుల్గా ఉండేదేమో అనిపించింది. ఒకవేళ మీకు పెన్ సపోర్ట్ కావాలి అనుకుంటే మాత్రం 17,000 రూపాయలకు వస్తుంది కాబట్టి ఆ బడ్జెట్లో వేరే ఏది ఆఫర్ చేయట్లేదు. డిస్ప్లే కూడా బాగుంది, అలాగే గేమింగ్ ఓకే యావరేజ్గా ఉంది, మీ కెమెరాలో ఓకే అబోవ్ యావరేజ్గా ఉన్నాయి. ఇలాంటివి ఓకే అనుకుంటేనే చూడండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఇది అల్కాటెల్ V3 Ultraలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని కీ పాయింట్స్ అనమాట. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.